తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో కొరటాల శివ కూడా పాన్ ఇండియాలో మొదటిసారి తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. ఇక ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రతి సీన్ హైలైట్ గా నిలవడానికి తను పూర్తి ఎఫర్ట్ పెట్టి మరీ ఈ సినిమా కోసం అనిరుద్ధ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య అనిరుద్ధ్ మ్యూజిక్ లో వస్తున్న ప్రతి సినిమా కూడా ప్రస్తుతం సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోయినా కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదనే ఆ సినిమా అనేది అంత పెద్ద సక్సెస్ అయిందనే విషయం రజనీకాంత్ గారే ఒక ఈవెంట్ లో స్వయంగా ఒప్పుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక దానికి మించి ఇప్పుడు దేవర సినిమాలో తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని హైలీ ఎమోషన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ కు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో అనిరుద్ధ్ తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోబోతుందనే వార్తలైతే పుష్కలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాతో ఎన్టీఆర్ భారీ సక్సెస్ అందుకుంటాడని చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేవర చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అనిరుద్ధ్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ పూజా హెగ్డే స్టెప్పులు వేయబోతున్నారు. త్వరలోనే పాట చిత్రీకరణలో పూజ జాయిన్ కానుంది. ఆమె ఇప్పటికే రంగస్థలంలో చేసిన ఐటెం సాంగ్ కు మంచి రెస్పాన్స్ రాగా ఈ పాట పైన మంచి అంచనాలుంటాయి. దర్శకుడు కొరటాల శివ తన ప్రతి చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. దీనిలోనూ ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంటుంది అని టీం చెప్తున్నారు. ఇక హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కు తోడు పూజా హెగ్డే గ్లామర్ సినిమాకు మరింత అట్రాక్షన్ గా నిలుస్తుందనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.